యొక్క రేట్లు పెంచి 50 రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ని 250 రూపాయలు చేసి అది అది అందరూ తెలిసిందే విజయ్ కిరణ్ గారు, అది అందరూ తెలిసిందే. మళ్ళీ మాట్లాడదాం. అంత సింగులర్ వెంకటేష్ గారు ఉన్నారు. ఎక్కడ జరిగింది అంటారు కదా శేఖర్ రెడ్డి గారు. ఒక నిమిషం ఓపిక పడండి. శేఖర్ రెడ్డి గారు 4 రెట్లు పైగా పెంచడం వాస్తవం, డిజిటల్ పేమెంట్లు తీసేయటం వాస్తవం. కేవలం కొన్ని డిస్టరీస్ మాత్రమే, వారి బ్రాండ్లు మాత్రమే రాష్ట్రంలో ప్రమోట్ అయిన మాట వాస్తవం. మ్యాన్స్ హౌస్ లాంటి మందు అసలు రాష్ట్రంలో కొన్ని షాపులో దొరికే పరిస్థితి కూడా ఉండేది కదా, అది అందరూ తెలిసిందే. సో దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఇప్పుడు ఆ బ్రాండ్ల గురించి మాట్లాడితే మళ్ళీ అంటే వేరే విధంగా పబ్లిక్ అనుకుంటారా అనేటువంటి అంశం కూడా మనం అనుకోవడానికి లేదు. కొన్ని బ్రాండ్లు ఏదైతే మధ్యతరగతి వారు ఇష్టంగా తాగేటువంటి మ్యాన్స్ హౌస్ లాంటి, ఏదైతే రాయల్ ఛాలెంజెస్ లాంటి బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు దొరకలేదు. దొరికినా కూడా 2-3 రేట్లకి అవి అమ్మిన పరిస్థితి ఉంది షాపుల్లో. అది అందరికీ తెలుసు. అది మద్యం ప్రియులకు ఎక్కువ తెలుసు. నాయుడు గారు మా ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటి? లిక్కర్ పాలసీ ఏదైతే రేట్లు డబల్ ట్రిపుల్ చేయడం మా సరే శేఖర్ రెడ్డి గారు ఓకే. అవినీతి ఎక్కడ? అందులో అవినీతి ఏంటి? మరి ఈ రోజు మరి మీరు చెప్తున్న మ్యాన్స్ మీరు చెప్తున్న రాయల్ ఛాలెంజ్ ఇవన్నీ రేట్లు ఏమైనా తగ్గించారా? ₹1 రేటు తగ్గించారా చెప్పండి. రైట్, మళ్ళీ వస్తాను ఆగండి. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. మనతోటి మద్యపాన ప్రియుల మీద అంత ప్రేమ ఉంటే మద్యం ధరలు తగ్గించాల్సిందిగా ఎందుకు తగ్గించలేదు? మీరు తగ్గినట్టు ఉన్నాయిలేండి. మీరు అంత ధర లేదు, ఇప్పుడు తగ్గినట్టు ఉన్నాయి. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ మాట్లాడదాము. ఒక నిమిషం ఆగండి సార్. మీకు అంతగా డౌట్ ఉంటే డిబేట్ అయిపోయేలోపు ఎవరో ఒకళ్ళ మద్యం ప్రియుల్ని లైన్లోకి తీసుకొని ఇప్పుడు ఎంత, ఏ బ్రాండ్ ఎంత, ఏ బీర్ ఎంత, ఏ మంది ఎంత ఉందో కూడా మనం డిస్కస్ చేద్దాం. గతంలో 400-500 ఉంది. ఆ బూమ్ బూమ్ అనే బీరు 400 రూపాయలకి అమ్మారు. 200 రూపాయలకి మంచి బీరు దొరికేటువంటి షాపుల్లో దొరికే పరిస్థితి కాదు. ఒక నిమిషం ఆగండి, మాట్లాడుతారు ఆగండి. ఒక నిమిషం అందరూ మాట్లాడివ్వండి. అడ్వకేట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే. సో కొన్ని అంశాలు మనం చర్చ పెట్టుకున్న తర్వాత బహిరంగంగానే చర్చించుకోవడంలో ఎవరం కూడా మొహమాట పడాల్సినటువంటి అవసరం లేదు. వెంకటేష్ గారు